మరుగైనావరాజన్నా కనుమరుగైనావరాజన్నా మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే ఒరిగినావరాజన్నా ఒరిగినావరాజన్నా అద్దుమానం అడవిలోన ఎలగాని ఎలకాడా పైన పోయే పచ్చులారా ఎడమ్మ మన రాజన్నా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వచ్చే దావల్లో ఉన్నాగా పూలు చల్లి నీకోసం వేచుంటే తెజారి పోతీవా చల్లాని నీ నవ్వు చక్కాని నీ నడక కచ్చబండా చేరకనే నేల రాలిపోతీవా తప్పని రాజన్నా మడమ తిప్పని మనిషివయ్యా మరువజా. వేడుకలను ఏర్పాటు చేసినటువంటి మన విద్యార్థులందరికీ ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి మా కమిటీ యాజమాన్యం అందరికీ, అలాగే సత్యనారాయణ నాయక్ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేస్తున్నప్పుడు ఒక రైతులు కానీ, ఒక విద్యార్థులు కానీ, లేకపోతే ఒక ఉద్యోగస్తులు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ ఎవరూ ఇబ్బంది పడ్డ దాఖలాలు ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరూ సంతోషంతో సుఖంతో జీవించినట్టు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశారు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా సరే రాజశేఖర రెడ్డి గారిని అభినంచేవాళ్ళు, వారి పరిపాలన అభినంచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకుంటానే ఈ రోజుకి కూడా ఉంటారు. మరి జగనన్న ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భముగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు సెక్రటరీ అయినటువంటి కంది సంజీవ్ రెడ్డి గారికి, మా సోదరుడు పడాల సుబ్బారెడ్డి గారికి, ఇంకో సోదరుడు రాంబాబు గారికి, అదేవిధంగా కోటిరెడ్డి అన్నకి, కిక్కుర్తి శివరామరెడ్డి గారికి, మన అందరి పెద్ద అయినటువంటి జంగా సత్యనారాయణ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ భూమి మీద ఈ భూమి ఉదయం సూర్యుడు ఉదయించడం, సాయంత్రం అస్తమించడం ఎంత నిజమో, రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి మీద జీవరాశి ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డిని మర్చిపోయేటువంటి వ్యక్తి కానీ ప్రాణి కానీ లేదు. ఎందుకంటే అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పటివరకు పాలాభిషేకం అట్లనే దండలు వేయటం కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే జరుగుతుంది. కానీ అందరి మనసుల్లో మాట వెనక్కి తీసుకోకుండా సుపరిపాలన అందించాడు. ఆయన ఉన్నంతకాలం మరి ప్రతి సంవత్సరం కూడా వర్షాలు సకాలంలో పడి నాగార్జున సాగర్ ఆయకట్టులో ప్రతి సంవత్సరం కూడా మీరందరూ ఆ ఏరియాలో వాళ్ళే కాబట్టి మాగాణి పంట వేసుకున్నారు. 2 పంటలకు కూడా నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. అట్లనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్లనే ప్రాజెక్టులన్నీ నిండిని, సకాలంలో పంటలన్నీ వండిని, పొలాలకి నీళ్లు కూడా వచ్చినాయి. కానీ ఇవాళ పరిస్థితి
అన్ని డ్యాములు కూడా అడుగంటిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా గోదావరి నదిమ తల్లి ఈ రోజు వచ్చేటప్పటికి జూను సగం నుంచే వరదలు వచ్చాయి. మరి అట్టాడి గోదావరి నది కూడా ఇవాళ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. మరి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో కానీ మనం తాగడానికి భవిష్యత్తులో మరి మీ ఈ నీళ్లు వృధా చేయొద్దు, తాగడానికి కూడా మంచి నీళ్లు ఉండవు. అది పరిపాలన బేరీ చేసుకోండి. మనం చేసిన తప్పులు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఆ మహానేతని ఆదర్శంగా తీసుకొని మీకు ఏదన్నా సమస్య డెవలప్ చేశాడు. సాగునీటి రంగాన్ని కానీ, విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ అన్ని రకాలలో ముందుండి ప్రియుడు ఎంత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరూ చేయలేనిది డాక్టర్ రాజశేఖర్ గారు నిరూపించాడు. ఇక ముందు కూడా ఆయన స్థాయిలో ఎవరూ చేయలేరని నేను అనుకుంటున్నాను. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని రూపాయి డాక్టర్ గారు అనిపించుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి. నేనైతే రాజశేఖర రెడ్డి గారు నా గుండెలు ఎప్పుడూ నిండి ఉంటాడు అనమాట. నేనే ఆదర్శంగా తీసుకున్నాను రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే